హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణంరాజుగా పాపులర్ అయిన నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు పార్లమెంటుకు వెళ్తారా లేదా? పార్లమెంటుకు వెళ్ళడానికి సంబంధించి ఆయన జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి నర్సాపురం నుంచి బరిలో దిగాలనుకున్నారు. దిగుతాననే నమ్మకంతో ఉన్నారు. గడిచిన 3.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన లోటుపాట్లపైన ప్రతినిత్యం రచ్చబండ పేరుతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. సో ఢిల్లీ కేంద్రంగా అధికార పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు జనసేన, తెలుగుదేశం పార్టీకి నైతిక మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆ 2 పార్టీల కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్తూ వస్తున్నారు. ఆ 2 పార్టీలు కలవకముందే ఆ 2 పార్టీలు కలుస్తాయని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలోకి తీసుకురావడం వెనక రఘురామకృష్ణరాజు గారి పాత్ర ఉంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. సో 3 పార్టీలు కలవాలని ఆకాంక్షించారు, కలవడానికి సంబంధించి ప్రయత్నం చేశారు, కలిసేలా కృషి చేశారు. కలిసిన తర్వాత అనూహ్యంగా ఆయనకు టికెట్ లేకుండా పోయింది. నరసాపురం స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇస్తే, నరసాపురం స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గారు కాకుండా భారతీయ జనతా పార్టీ వర్మ గారనే మరో అభ్యర్థిని అక్కడ రంగంలో దించింది. సో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో పలుకుబడి ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎందుకు టికెట్ తెచ్చుకోలేకపోయారు అనేది ఒక చర్చ అయితే, ఆయన మా పార్టీలోనే చేరలేదు, ఇంకా పార్టీలో చేరకుండా టికెట్ ఎలా ఇస్తారు అనేది భారతీయ జనతా పార్టీలో మరియు కొంతమంది నాయకులు చెప్తున్నమాట. అయితే ఇక్కడ కంప్లైంట్ చేయాల్సింది, బాధ్యత తీసుకోవాల్సింది, కేర్ తీసుకోవాల్సింది రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే కేర్ తీసుకుని ఉండాల్సింది, తీసుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎందుకంటే గడిచిన 3.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ లైన్లో ఆయన మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేస్తూ వచ్చారు, మాటలు దాడి చేస్తూ వచ్చారు, విమర్శలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ మీడియాకు ఒక ప్రధానమైన అస్త్రంగా రఘురామకృష్ణరాజు గారు మారిపోయారు. తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రజా వ్యతిరేకతని రైజ్ చేయగలిగారు ఎంతో కొంత. అటువంటి రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చినప్పుడు, కూటమిగా ఏర్పడడంలో సాయం చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కుటుంబానికి అండగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని సో ఎందుకు తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదు? తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో చెప్పి ఎందుకు సీట్ ఇప్పించలేకపోయింది? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో లోక్సభకు పోటీ చేస్తుంటే అందులో మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకే సీట్లు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం. సీఎం రమేష్ గారికి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళంతా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి టికెట్ ఇప్పించగలిగారు, వాళ్ళకి టికెట్ ఇప్పించగలిగారు. కానీ ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఇప్పించలేకపోయారు? బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకోలేకపోయారు? లేదు, ఆయన భారతీయ జనతా పార్టీతో చెప్పి టికెట్ ఇప్పించలేరు అనుకుందాం. తెలుగుదేశం పార్టీ నరసాపురం స్థానాన్ని తీసుకొని నరసాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారిని బరిలో దింపడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈవెన్ జనసేనకు ఆ స్థానానికి కేటాయించి, ఆయన జనసేన నుంచైనా పోటీ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు జనసేనకు ఆ స్థానానికి ఎందుకు కేటాయించి రఘురామకృష్ణరాజు గారికి వచ్చే అవకాశం, అటువంటి ప్రయత్నం చేయలేదు తెలుగుదేశం పార్టీ. సో ఇది ఈ ప్రశ్న, ఇటువంటి ఆవేదన రఘురామకృష్ణరాజు గారిని ఫాలో అవుతున్న అందరిలో ఉంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెజారిటీ కార్యకర్తలు రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మెజారిటీ కార్యకర్తలు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయనకు నర్సాపురం అసెంబ్లీ పార్లమెంటు పరిధిలోనో లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎక్కడో చోటు నుంచి అసెంబ్లీకి సీట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. సో ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సంబంధించి జనసేనకు పోగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలకు అన్నిటికీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలంటే ఎవరో ఒక ప్రకటించిన అభ్యర్థిని మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు టఫ్ టాస్క్గా మారింది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు గారు ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్తో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట, తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సిందే టికెటు, తెలుగుదేశం పార్టీ ఇచ్చి తీరాల్సిందేనని ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. నాకు టికెట్ ఇప్పించలేని వాడు పోలవరం ఎలా కడతాడు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం కడతారని ప్రజలు ఎలా నమ్ముతారు? నాలాంటి వాడు 3 ఏళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాడిని, కూటమిగా మిమ్మల్ని అందరినీ కలపడం కోసం పనిచేసిన వాడిని, సో నాకు టికెట్ ఇప్పించలేని పరిస్థితులు ఉంటే, నాకు టికెట్ మీరు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మీరు పోలవరం ఏం కడతారు? ఇంకా కేంద్రంతో కొట్లాడి కేంద్ర నాయకత్వానికి చెప్పి తనకు టికెట్ ఇప్పించే ప్రయత్నం, అటువంటి ధైర్యం, అంత శక్తి లేని చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాడి కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం ప్రాజెక్టుని ఎలా కడతారు? ఇది రఘురామకృష్ణరాజు గారు వేస్తున్న ప్రశ్న. సో టీడీపీ టికెట్ ఇచ్చి తీరవలసిందేనని ఆయన చెప్తున్నారు. టీడీపీకి టికెట్ ఇవ్వక తప్పదు అనే విషయం మాట్లాడుతున్నారు. సో ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి రఘురామకృష్ణరాజు గారు ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారు. నాకు తెలిసి ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం పైన విమర్శలు దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఈ తరహాలో మాట్లాడడం ఇది మొదటిసారి. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసిందా అనే ఒక ఇంప్రెషన్ వచ్చేలా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. సో రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఇష్యూలో
భారతీయ జనతా పార్టీ లిస్ట్ వచ్చిన తర్వాత 48 గంటలు గడుస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా ఎందుకు రాలేదు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు? లోకేష్ గారు గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ, కనీసం రఘురామకృష్ణరాజు గారికి ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారా? మాట్లాడలేదో తెలీదు. సో, అట్లా మేమున్నాం, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ రాజకీయ భవిష్యత్తుకు మాది బాధ్యత, మేము చూసుకుంటాం, ఎక్కడో చోట మీకు అవకాశం కల్పిస్తామనే భరోసా కూడా రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వచ్చినట్లుగా కనపడట్లే. ఆయన ఈరోజు ఉదయం మాట్లాడిన మాటలను బట్టి చూస్తే. సో, అటువంటి భరోసా ఆయనకు దొరికుంటే ఆయన బయట ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒక అల్టిమేటం ఇస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ అల్టిమేటానికి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతుందా? తెలుగుదేశం పార్టీ ఆయనకేమైనా అవకాశం కల్పిస్తుందా? లేదా భారతీయ జనతా పార్టీ నుంచి అవకాశం ఇప్పిస్తుందా? చూడాలి. ఒకవైపు మరోవైపు ఆయన్ని విజయనగరం ఎంపీగా పంపించడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయనగరం వెళ్ళను, నేను నర్సాపురంలోనే ఉంటాను, నాకు నర్సాపురంలోనే టికెట్ కావాలి, వెస్ట్ గోదావరిలోనే కావాలి. ఇదే విషయాన్ని కూడా ఓపెన్‌గా చెప్తున్నారాయన. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి విజయనగరం వెళ్ళమంటే వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను అని చెప్తున్నారాయన. నర్సాపురం కావాల్సిందే, వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్యే అయినా పర్వాలేదు కానీ ఇక్కడ టికెట్ ఇవ్వాల్సిందే, ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీదే, తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యత నెరవేరుస్తుందని నమ్ముతున్నాను, నెరవేర్చకపోతే అనేది ప్రశ్న, బట్ నెరవేర్చుతుందనేది నా నమ్మకం అని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. చూడాలి ఆయన అల్టిమేటంకి తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవుతుందా? తెలుగుదేశం పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? తెలుగుదేశం పార్టీ ప్రాపర్‌గా పాజిటివ్‌గా రఘురామకృష్ణరాజు గారి విషయంలో రెస్పాండ్ అవ్వకపోతే ఆయన యాక్షన్ ఏ రకంగా ఉంటుంది? ఆయన స్టెప్స్ ఎలా ఉంటాయనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.